పిచ్చిదానికి ఏ మాత్రం తీసుకోకుండా ఎలా ఉన్నానో చూసారా. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసు. మేము చిన్నప్పుడు మేము ఉండేదే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. సో ఇంకెక్కడికి వెళ్ళటానికి స్కోప్ ఉండేది కాదు. సో ఆ పెయిన్ మాకు తెలుసు అనమాట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో చూసారు కదా, సో పిచ్చిదానికి ఏ మాత్రం తీసుకోకుండా ఎలా ఉన్నానో చూసారా. పొద్దు నుంచి ఫుల్గా పని అనమాట. యాక్చువల్గా అయితే లక్కీ వాళ్ళు హాస్టల్ నుంచి వచ్చారు. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సో వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ ఒక 4 days ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి నిన్న నైట్ వచ్చామన్నమాట. నైట్ లిటరల్గా 10:30కి వచ్చాము. అండ్ ఇప్పుడు ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు 2:15 అవుతుంది, మధ్యాహ్నం 2:15 అవుతుంది. సో నేను చూసి అంతా పని చేసుకొని బట్టలన్నీ ఇలా వేసేసుకొని ఎలా ఉన్నానో చూసారు కదా. ఏంటంటే ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళబోతున్నాము. ఈరోజు ఈవినింగ్ 6:30కి ట్రైన్. బట్ ఇప్పటి వరకు నేను ఏ లగేజ్ కూడా ప్యాక్ చేయలేదన్నమాట. సో అక్కడి నుంచి తెచ్చిన లగేజెస్ అన్నీ సెట్ చేయాలి, ఈ లగేజెస్ ప్యాక్ చేయాలి. చూడండి ఎంత పిచ్చి పిచ్చిగా ఉందో. సో ప్యాక్ చేయాల్సిన లగేజెస్ అన్నీ ఉన్నాయి. అక్కడ అన్నీ కెలికేసి కాస్మెటిక్ కౌంటర్ అంతా కూడా తీసి పడేసాను. ఇక్కడ ఈ బట్టలు సర్దడానికి పెట్టేశాను. అస్సలు పిచ్చి పిచ్చిగా ఉంది. పొద్దున్న నుంచి ఇంకా ఏం చేశానంటే లంచ్ ప్రిపేర్ చేశాను అనమాట. సో లక్కీ వాళ్ళకి పొటాటో ఫ్రై, ఇంకా మాకు చిక్కుడుకాయ టమాటో ఫ్రై చేశాను. అలాగే రైస్ పెట్టి సాంబార్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి నైట్కి ఆ పొటాటో కర్రీతోనే కొంచెం కర్రీ ఉండిపోయింది. సో వాళ్ళకి పొటాటో రైస్ చేసేస్తాను అనమాట. అండ్ ఉన్న చిక్కుడుకాయ ఫ్రైతో మేము చపాతీ చేసేసుకోబోతున్నాము. సో అదనమాట. అండ్ లగేజ్ అది ప్యాక్ చేయాలి. అండ్ ఎందుకు సడన్గా ఎక్కడికి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా, మా సాహితి ప్రెగ్నెంట్ అని. మా ఫ్యామిలీలో ఒక గుడ్ న్యూస్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. లక్కీ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఒక 10 days వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి 10 to 15 days. సో మా తమ్ముడు పిల్లల్ని తీసుకొని రమ్మని కాల్ చేశాడనమాట. వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు కదా, ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి. మేము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటూ ఏం స్పెషల్ ఏమి ఉండేది కాదు. ఎందుకంటే మేము ఉండేదే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. సో ఇంకెక్కడికి వెళ్ళటానికి స్కోప్ ఉండేది కాదు. సో ఆ పెయిన్ మాకు తెలుసు అనమాట. అందుకు మా తమ్ముడు లేదక్క పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పారనమాట. సో అందుకని పిల్లల్ని తీసుకొని మేమైతే హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. మా ఫ్యామిలీతో పాటు నేను, లక్కీ, ఆదిత్య, మా వారితో పాటు మిన్ను కూడా వస్తున్నాడు అనమాట. సో వాడికి 10th ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. సో అందరం కలిసి ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. సో అలాగే వెళ్తున్నాం కదా, సీమంతం షాపింగ్ కొంచెం ఏమన్నా చేద్దాము అవకాశం ఉంటే అనుకుంటున్నాము. సో చూడాలి. సో ఒకవేళ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను, షాపింగ్ వ్లాగ్స్. సో ఇదన్నమాట ట్రావెల్ అప్డేట్ ఇదనమాట. సో మేమందరం కలిసి వెళ్ళబోతున్నాము, హైదరాబాద్ వెళ్ళబోతున్నాము. సో ఇది ప్రస్తుతానికి ట్రావెల్ అప్డేట్. సో చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయో, ఇవాల్టి వ్లాగ్ ఎలా కంటిన్యూ అవుతుందో. సో స్టే ట్యూన్, మళ్ళీ కలుస్తా, బాయ్. సో ఇది మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన లగేజ్ అనమాట. ఇదే నేను అన్ప్యాక్ చేయలేదు, ఇంకా ఇవన్నీ అన్ప్యాక్ చేసి మా లగేజ్ అంతటిని ప్యాక్ చేయాలి. సో కొన్ని అవర్స్ అయితే నేను చాలా బిజీగా ఉండబోతున్నాను. రెడీ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ప్యాకింగ్ అది అయ్యాక. సో చూసారు కదా, మొత్తం అన్నీ కూడా సర్దేశాను అనమాట. చూసారా, అదంతా కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది, ఇంకేం లేదనమాట. ఇందాకంతా గజిబిజిగా ఉండేది కదా. సో బెడ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. బెడ్డే కాదు, ఇంకా అన్ని రూమ్స్ ఆల్మోస్ట్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేశాను. ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత మనకు అస్సలు ఓపిక ఉండదు. ఇంకా వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహంలో ఏదో ఒకటి హ్యాపీగా చేసేసుకుంటాము, కానీ వచ్చిన తర్వాత బాగా స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో అందుకనే. అండ్ ఇక్కడ చూడండి, మా మిన్ను, లక్కీ ఇద్దరు ఐపీఎల్ సీజన్ కదా, ఏదో మ్యాచ్ల కోసం ఏవో చెక్ చేసేసుకుంటున్నారనమాట. అండ్ ఫైనలీ మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అని చెప్పేసి. అండ్
ఆదిత్య చూసారా మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడనమాట. ఆదిత్య కాదు పిల్లలందరూ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. హైదరాబాద్ వెళ్తున్నాము అంటే వెకేషన్ అంటే ఎక్కడికి వెళ్తున్నాము అనేది మ్యాటర్ కాదు, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ మిన్ను చూసారా 10th క్లాస్ అయిపోగానే వాడికి మీసాలు కూడా వచ్చేసాయి అనమాట. మా లక్కీకి ఇంకా రాలేదు, కానీ మిన్నుకైతే చిన్నగా మీసాలు వస్తున్నాయన్నమాట. పిల్లలు అలా క్యూట్గా ఉంటారు కదా, అంటే చిన్నగా మీసాలు వచ్చేటప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తారు. అండ్ నాకు మా మిన్ను కూడా అలాగే అనిపిస్తున్నాడు, చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు అనమాట. అండ్ మేము వచ్చేసి ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అమ్మాయిలు ఎక్కడున్నా సరే అందాన్ని చూసుకుంటారని, మేకప్ వేస్తారని అబ్బాయిలు ఎంత కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. అబ్బాయిలు ఎక్కడున్నా సరే ఇలాగే ఫోన్లు చూసుకొని హెయిర్ సెట్ చేసుకుంటారనమాట. వాళ్ళకి హెయిర్ సెట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ స్టైలింగ్ అన్నట్టే. మన గురించి మన విషయంలో ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో మరి అబ్బాయిలు అందరూ చూడాలి. ఆదిత్య చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాడు. మిన్ను అంటే చాలా ఇష్టం అనమాట ఆదిత్యకే కాదు మా ఫ్యామిలీలో అందరికి మిన్ను అంటే బాగా నచ్చుతాడు. ఎందుకంటే వాడు అందరిపైన చూపించే ఎఫెక్షన్ అలా ఉంటది అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు ఫేస్ చూస్తే అర్థమైపోయింది కదా, ఇది డే టైం అనమాట. నైట్ జర్నీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా మేము దిగడానికి రెడీగా ఉన్నాం అనమాట. అండ్ మేమైతే కింద కూర్చున్నాం, కానీ లక్కీ మిన్ను వచ్చేసి ఇంకా బర్త్ నుంచి దిగలేదనమాట. మా లక్కీ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే 2019 అనుకుంటా మేము లక్కీ చేసిన లాస్ట్ ట్రైన్ జర్నీ. కోవిడ్ ముందు వెళ్ళాము, నైనిటాల్ వెళ్ళాము. తర్వాత నుంచి ఇంకా లక్కీకి ఛాన్స్ అయితే రాలేదు. సో అందుకని చెప్పి గ్లాస్ నుంచి బయట అంతా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. సో మిన్ను అయితే ఇంకా వాడికి నిద్ర అంటే చాలా ఇష్టం. వాడు చక్కగా టైం దొరికినప్పుడల్లా నిద్రపోతూ ఉంటాడు. సో అందుకే లేజీగా ఇంకా దిగలేదనమాట. సో స్టేషన్ వస్తే అప్పుడు దిగుదాంలే అన్నట్టుగా చూస్తున్నాము. అండ్ ఫైనల్లీ మేమైతే స్టేషన్కి వచ్చేసాము, హైదరాబాద్ రీచ్ అయిపోయాము. అండ్ చూసారు కదా, యాక్చువల్గా 6:30కి రావాల్సిన ట్రైన్ 7:30 అయిపోయింది. ఇక్కడ ఆటోలు చూడండి ఎలా ఉన్నాయో. మనకి వైజాగ్లో ఆటో ఏంటంటే బేబీ సీట్ ఉంటుంది కదా, సో అందరూ కూర్చోడానికి అయితే ప్రాబ్లం ఉండదు. కానీ హైదరాబాద్ లో ఆటోస్కి వచ్చేసరికి బేబీ సీట్ ఉండదు అనమాట, కాబట్టి కూర్చోడానికి అయితే కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంటది. యాక్చువల్ గా వాళ్ళు ఈ రూల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3 members ఆటోలో సేఫ్, కాబట్టి 3 members కన్నా ఎక్కువ ట్రావెల్ చేయకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రూల్ పెట్టారనమాట. కానీ వీళ్ళు దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకుని 3 members కన్నా ఎక్కువ మనం కూర్చుంటే వాళ్ళకి పర్ పర్సన్ 30 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలంటే ఇదే అనమాట. సో దేన్నైనా సరే వానకు అనుకూలంగా అలా మార్చేసుకుంటారు తప్ప జనాలు ఎవ్వరూ మారరు. సో మొత్తానికి మేమైతే వచ్చేసాము. మా తమ్ముడు వాళ్ళు ఉండేది మనకొండ గోల్డెన్ టెంపుల్ దగ్గరలో అనమాట. సో మేము గోల్డెన్ టెంపుల్ దగ్గర దిగి ఒక ఫ్యూ మినిట్స్ వాక్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ చూడండి చక్కగా మా వారైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, లగేజ్ పట్టుకొని ఎంత ఫాస్ట్గా వాక్ చేసుకుంటున్నారు. పెళ్ళి ఏళ్ళు గడిచినా జాగ్రత్తగా చేయి పట్టుకుని తీసుకెళ్లే హస్బెండ్స్ చాలా తక్కువ ఉంటారు. మా లక్కీ నేను అదే నవ్వుకుంటున్నాను అనమాట. అది కేవలం రీల్స్లో కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదన్నమాట. ఫ్రెష్ అయిన తర్వాత బయటికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ అయితే పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం కాబట్టి ఫస్ట్ డే వాళ్ళ కోసం డెడికేట్ చేద్దాము. సో అందుకు వాళ్ళ కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఎంటర్టైన్ చేద్దాము అన్నట్టుగా మేమైతే స్టార్ట్ అయ్యాము. మా తమ్ముడికి బైక్ ఉంది కాబట్టి బైక్ మీద ఒక 2-3 members వెళ్ళారు. అండ్ మేము వచ్చేసి ఇలా ఆటోలో ఉన్నాం అనమాట. ఇలా లైటింగ్ పడగానే మా మిన్ను ఒకటే డైలాగ్ చెప్పాడు. చూసా బేసిక్గా ఇలాంటి ఎలివేషన్స్ అన్ని హీరోలకే దొరుకుతాయని చెప్పేసి వాడు ఫీల్ అయిపోతున్నాడు అనమాట. సో వాడితో మాట్లాడితే ఇంకా అందరం నవ్వుతూనే ఉంటాము. వాడు ఉన్నంతసేపు చుట్టుపక్కల అంత ఫన్ ఉంటుంది అనమాట. మా చెర్రీని చిన్నుని మిస్ అవుతున్నాము. మా చెర్రీ కూడా ఇలాగే చాలా ఫన్నీగా ఉంటుంది. కాకపోతే మా చిన్ను అయితే ఆఫ్ స్క్రీన్ వాడితో ఫన్ ఉంటుంది అనమాట. స్క్రీన్ ఇలా కెమెరా పెట్టగానే వాడు ఇంకా చాలా ఇంట్రోవర్ట్ లాగా అయిపోతాడు. మా తమ్ముడు చిన్ను వీళ్ళంతా కొంచెం కెమెరాకి అంత కంఫర్టబుల్ ఉండరు అనమాట. అండ్ మా లక్కీ అయితే ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఎక్కడైనా కూడా ఒకేలా ఉంటాడు. అండ్ ఫైనలీ మేమైతే వచ్చేసాము, AMB మాల్కి వచ్చామన్నమాట ఫస్ట్. సో ఇక్కడ అంతా కూడా రంజాన్ స్పెషల్ నడుస్తుంది. సో డెకరేషన్ అంతా కూడా రంజాన్ స్పెషల్ ఉందన్నమాట. సో చూడటానికి చాలా మంచి కలర్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ స్టార్ బక్స్ అయితే చూసాము. చాలా వ్లాగ్స్లో చాలా మంది చెప్పిన వ్లాగ్స్లో నేను స్టార్ బక్స్ గురించి విన్నాను, కానీ ఎప్పుడు నేను వెళ్ళలేదన్నమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం అది చూసాను. AMB మాల్ కూడా ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. ఎందుకంటే రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళాను, కానీ మమ్మీ పిన్నితో ఒక్కసారి అండ్ పిన్నితో మాత్రమే ఇంకొకసారి వెళ్ళాను. సో ఆ టైంలో నేను బయటికి వెళ్ళటం అయితే కుదరలేదు. మా వారు ఉంటే కొంచెం బయటికి తిరగడానికి బాగుంటుంది. సో తను లేనప్పుడు నేను వెళ్ళి పెద్దగా ఎంజాయ్ చేయలేను అనమాట. సో అందుకు బయటికి ఏం పెద్ద వెళ్ళలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చేటప్పుడు ఫస్ట్ టైం మా తమ్ముడు గృహప్రవేశం కోసం వచ్చాము. జస్ట్ ఒక 2 days ఉండి వెళ్ళిపోయాము. అప్పుడు మాకు వెళ్దామన్నా కూడా టైం పెద్దగా పర్మిట్ చేయలేదన్నమాట. సో ఫైనల్లీ ఈ రోజు AMB మాల్కి అయితే వచ్చామన్నమాట.
ఇక్కడ నేను కేవలం ఆన్లైన్లోనే యాప్స్ లాగా చూసిన కొన్ని స్టోర్స్, ఫిజికల్ స్టోర్స్ని నేను ఇక్కడ చూసాను ఫర్ ది ఫస్ట్ టైం. మీరు ఎవరైనా అలా ఏఎంబి మాల్లో చూసిన ఫిజికల్ స్టోర్ అలా ఉంటే, అంటే ఆన్లైన్ షాపింగే అనుకున్నాను నేను, కానీ దానికి ఫిజికల్ స్టోర్ కూడా ఉంది అని నాకు ఆ రోజే తెలిసిందనమాట. సో అటువంటి స్టోర్ని మీరు ఏఎంబి మాల్లో చూస్తుంటే దాని పేరు కామెంట్స్లో షేర్ చేయండి. నేను ఏం చూసాను అనేది మీకు వీడియో అవుతూ ఉంటే చెప్తాను. సో వీళ్ళు వచ్చేసి ఇంకా యాసెస్ స్టోర్కి వెళ్ళారనమాట. సో అలా టైం పాస్ కోసమే వెళ్ళారు, వాళ్ళు ఏం కొనేయడానికి వెళ్ళలేదు. సో మాక్సిమం నాకు తెలిసి చాలా వరకు అందరూ కూడా ఇలాంటి మాల్స్కి వచ్చేటప్పుడు జస్ట్ టైం పాస్కే వస్తూ ఉంటారు తప్ప ఎవరు సీరియస్గా ఏదో పర్చేస్ చేద్దామని, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వస్తారు. లైక్ దేని ప్రైసింగ్ ఎంత ఉంది, ఇలా ఒక ఎంక్వైరీ కోసం వస్తారు, లేదంటే విండో షాపింగ్ చేయడానికి వస్తారు. ఇదిగోండి బీ బ్లంట్. సో బీ బ్లంట్ గురించి నేను చాలా వరకు ఆన్లైన్లో విన్నాను అనమాట. సో ఆఫ్లైన్లో ఫిజికల్ స్టోర్ ఫర్ ది ఫస్ట్ టైం నేను చూసాను. అండ్ ఇదైతే నాకు తెలియదులేండి, ఆ నెక్స్ట్ ఏంటో నాకు తెలియదు. మెయిన్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఏఎంబి మాల్లో స్నో వరల్డ్ ఉందని చెప్పి మా తమ్ముడు చెప్పాడనమాట. ఎప్పటి నుంచో ఆదిత్య అడుగుతున్నాడు స్నో వరల్డ్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే మేము వెళ్ళాము ఇంతకుముందు హైదరాబాద్లో స్నో వరల్డ్కి అయితే వెళ్ళాము. కాకపోతే అప్పుడు ఆదిత్య లిటరల్ గా ఒక 2 years ఎంతో ఉండేది. స్టార్ మహిళకి సెలెక్ట్ అయ్యామన్నమాట. అప్పుడు మా మావయ్య మమ్మల్ని తీసుకెళ్లాడు. సో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము అప్పుడు. ఎందుకంటే మా అక్క కూడా సెలెక్ట్ అయింది, పిన్ని సెలెక్ట్ అయింది, నేను, మా అందరికి కలిపి మావయ్య మేము ఓన్ వెహికల్లో వెళ్ళామన్నమాట. సో వెళ్ళేటప్పుడు అలా మా అందరికి మా మావయ్య స్నో వరల్డ్ కూడా తీసుకెళ్లాడు అనమాట. సో అలా వెళ్ళేటప్పుడు ఆదిత్య కూడా వెళ్ళాడు స్నో వరల్డ్ కి. కానీ పెద్దగా వాడికి ఆ ఏజ్ తెలియదు కాబట్టి, 2 years 3 years అంటే ఏం తెలుస్తుంది, వాడికి ఏం తెలియదు కాబట్టి గుర్తులేదనమాట. సో మిగతా వాళ్ళందరూ మేము స్నో వరల్డ్కి వెళ్ళాము అని చెప్తూ ఉంటే మా ఆదిత్య నేను వెళ్ళలేదు కదా అని అంటూ ఉండేవాడు. అండ్ మిన్ను కూడా ఆ టైంలో వెళ్ళలేదు, మిన్ను మాతో హైదరాబాద్కి రాలేదు. సో మిన్ను ఆదిత్య కోసం మాత్రమే ఈరోజు స్నో వరల్డ్కి వెళ్దామని అయితే ఏఎంబి మాల్కి వచ్చాము. ఇక్కడ స్నో వరల్డ్ ఉంటుంది అని చెప్పి మా తమ్ముడు చెప్పాడనమాట. సో అందుకని పిల్లలకి ఇక్కడ స్నో వరల్డ్కి తీసుకెళ్దామని తీసుకొచ్చాము. అండ్ చూడండి ఇక్కడ నార్మల్గా ఈ జ్యువెలరీ స్టోర్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. లైక్ మనకి సెంట్రల్లో వాటిల్లో ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చూసారా, వోయిలా ఫ్యాషన్ జ్యువెలరీ. ఇది కూడా నేను ఫిజికల్ స్టోర్ ఉంటుందని నాకు తెలీదు, నేనైతే ఆన్లైన్లోనే చూసాను అనమాట ఈ యాప్, వోయిలా యాప్ అనేది. కానీ ఇక్కడ ఫిజికల్ స్టోర్ కూడా ఉంది. సో ఇవి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా ఉంటాయా అని నాకు ఈ రోజే తెలిసిందనమాట. ఏఎంబి మాల్కి వెళ్ళిన రోజే నాకు ఆ రోజే తెలిసింది. అండ్ ఇదంతా కూడా చాలా పెద్ద మాల్. మాల్ అంతా కూడా తిరిగి చూడడానికి మాకు చాలా టైం అయితే పట్టిందనమాట. ఒక ఫ్లోర్ అంతా కంప్లీట్గా తిరిగి ఒక దగ్గర నించొని ఆ పాయింట్ నుంచి మొత్తం అన్నిటినీ గమనిస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇది చూడండి, మా తమ్ముడికి ఆ కార్ అయితే భలే భలే నచ్చేసింది. సో ఆ కార్ పేరు కూడా ఏదో చెప్పాడు, నాకేమంత పెద్ద తెలీదు. అండ్ ఈ కార్స్ గురించి వాటి గురించి నాకు అంత పెద్ద ఐడియా ఉండదు. అండ్ ఇది చూసారు కదా, హెల్త్ అండ్ గ్లో అని చెప్పేసి ఉంది. ఆ సెక్షన్లో ఏంటంటే మా తమ్ముడికి వుడెన్ కోంబ్ దొరికిందంట. సో అందుకు నేను పర్టికులర్గా ఆ నేమ్ అయితే షూట్ చేశాను. ఎవరైతే వుడెన్ కోంబ్ కోసం వెతుకుతున్నారో, ఎవరైనా అక్కడ కావాలనుకుంటే వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ అక్కడి నుంచి నించోబెట్టి మా తమ్ముడు చూపిస్తున్నాడు. చూడండి, మీకు అక్కడ ఫ్యాన్ లాగా ఇలా రొటేట్ అవుతూ ఉంది కదా. సో అక్కడ వచ్చేసి హాలోగ్రాఫిక్ స్క్రీన్స్ అంటారంట వాటిని. మనం జనరల్ గా మూవీస్ లో వాటిలో చూస్తూ ఉంటాం కదా, జస్ట్ ఇలా క్లిక్ చేయగానే అక్కడ ఎటువంటి డిస్ప్లే లేకుండా అక్కడ స్క్రీన్ అనేది వస్తూ ఉంటది. సో దాన్ని హాలోగ్రాఫిక్ స్క్రీన్ అంటారంట. సో మా తమ్ముడు దాన్ని చూపించాడు, ఇలా ఉంటదక్క అది హాలోగ్రాఫిక్ స్క్రీన్ అంటే అని చెప్పేసి. కంప్లీట్ గా మాల్ అంతా తిరగడానికే మాకు ఒక 2 hours అలా పట్టింది. అండ్ ఫైనల్లీ మనకి లాస్ట్ ఫ్లోర్ లో ఉంటది అనమాట స్నో వరల్డ్. అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాము. అండ్ ఈ పేరు చూడగానే నేనైతే లిటరలీ షాక్ అయ్యాను. ఎందుకంటే ఫేస్బుక్ లో, ఇన్స్టాలో ఈ ఇండియా అనే పేరు చాలా వరకు చూసాను అనమాట. ఈ యాప్ లో ఏంటంటే మనకి ప్రోడక్ట్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటది అనమాట. నేను చాలా వరకు చూసి అది ఫేక్ ప్రోడక్ట్స్ ఏమో అనుకున్నాను, ఫేక్ యాప్ ఏమో అనుకున్నాను. కానీ దీనికి కూడా ఫిజికల్ స్టోర్ ఉంది అని చూసిన తర్వాత ఓకే, ఇక్కడ ప్రోడక్ట్స్ ని నమ్మచ్చు అని నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. మీరు నాలాగే ఇంతకు ముందు ఇండియా యాప్ ద్వారా వచ్చిన యాడ్స్ ని చూసి ఇది ఫేక్ యాప్ అనుకున్నారా? అనుకుని ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి. సో నేను కూడా నెక్స్ట్ టైం ఒకసారి దాని నుంచి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టి దాని తర్వాత అప్పుడు మీకు రివ్యూ కూడా షేర్ చేస్తాను. అది ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ కూడా షేర్ చేస్తాను. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాము, లెట్ us గివ్ అ ట్రై ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మనకు ఒక ఫిజికల్ స్టోర్ కనిపించింది కాబట్టి మేబీ అవి జెన్యూన్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేస్తే మేము సాఫ్ట్ టాయ్స్ స్టోర్ కి అయితే వచ్చామన్నమాట.
ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి సాఫ్ట్ టాయ్స్ ఒక్కటే కాదు, ఎందుకంటే సాఫ్ట్ టాయ్స్ ఎంజాయ్ చేసే వయసు ఉన్న పిల్లలు మాత్రం ఎవరూ లేరు. కాకపోతే ఇక్కడ అన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట, అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. సో అవన్నీ చూస్తున్నారు. అండ్ ఇది వచ్చేస్తే మా ఇంట్లో ఉండేదన్నమాట, మా మావయ్య పిల్లల కోసం అని చెప్పి ఎవరి కోసమో తీసుకున్నట్టుగా గుర్తు. ఇది మేము చూసాము. సో ఇది ఫిష్ గేమ్ అనమాట. సో దాన్ని మనం పిక్ చేసి దాన్ని బౌల్లో వేయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మంచిగా 8th 10th క్లాస్ పిల్లలు అందరూ ఎంజాయ్ చేసే గేమ్స్ అనమాట. నిజానికి చెప్పాలంటే మోర్ దాన్ 10 years వాళ్ళు ఎంజాయ్ చేసే గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో లైక్ మోనోపోలీ కానీ, జంగా కానీ, ఇలా అనమాట రకరకాల గేమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెర్ఫ్ గన్స్ చూసారు కదా, మా లక్కీ అయితే ఎప్పుడు దేనికోసం అల్లరి చేయటం, గొడవ పెట్టడం, ఇది కావాలి అని అడగడం నాకు ఎప్పుడూ తెలీదు. కాకపోతే గన్స్ కొందామని చెప్పి ఒకసారి బిగ్ బజార్కి వెళ్తే లక్కీ నెర్ఫ్ గన్ చూపించాడు. సో అది 500 or 600 అనమాట. చిన్న సైజ్ గన్ కూడా 600. కానీ లక్కీ వేరే గన్ తీసుకుందామా అంటే అది కావాలి, లేకపోతే ఏం అవసరం లేదు అనేసాడు అనమాట. సో అందుకని చెప్పి లక్కీకి నెర్ఫ్ గన్ అయితే అప్పుడు తీసుకున్నాము. లక్కీ అంత నాటి కిడ్ అయితే కాదు, చిన్నప్పటి నుంచి కూడా దేనికన్నా సరే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడే, కానీ ఇది కావాలని ఎప్పుడు అడగడు. ఇందాక చూపించిన ఆ షార్ట్ నిక్కర్ చూసారు కదా, అది వచ్చేసి దాని కాస్ట్ స్పోర్ట్స్ వేరే, కానీ దాని ప్రైస్ వచ్చేసి 3000 ఉంది. సో ఇక్కడ అన్ని కూడా కొంచెం అలాగే హై రేంజ్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. సో చాలా వరకు అందుకే ఇవి చూసి జస్ట్ ఆ క్వాలిటీ చెక్ చేసి వచ్చేస్తూ ఉంటాము. అవి మనకు బాగా నచ్చితే అప్పుడు ఆన్లైన్లో ఏమైనా డిస్కౌంట్స్ టైంలో ఆర్డర్ పెట్టుకుందాము అన్నట్టుగా చూస్తాం అనమాట. నేనే కాదు, చాలా వరకు ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇదే బేసిక్గా ఆలోచిస్తారు. అంతేకాని మన మోర్ దాన్ అఫోర్డబుల్ అన్నప్పుడు అది కొనేస్తారు అని నేనైతే అనుకోను. సో మొత్తానికి ఈ కౌంటర్లో పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో అన్నీ చూస్తూ విండో షాపింగ్లోనే చాలా ఎంజాయ్ చేశారు. సో ఫైనలీ మేము ఒక ప్లే ఏరియాకి అయితే వచ్చామన్నమాట. ఈ ప్లేన్ జోన్లో ఏంటంటే మనకి కార్డు తీసుకొని కార్డ్ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనం రైడ్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో కార్డ్ మనకి 1100 రూపీస్ పే చేస్తే మనకి కార్డ్ అయితే ఇస్తారనమాట. సో ఆ కార్డుతో మనం ఒక్కొక్క రైడ్ని ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రైడ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. చూస్తే మా అందరికీ భలే నచ్చింది. కాకపోతే ఏంటంటే సాహితీకి కూడా చాలా ఇష్టం అంట, వెళ్ళాలనుకుంది. కానీ ఇప్పుడు తనకి 6th month కాబట్టి అంత సేఫ్ కాదు. సో తన కోసం మేమందరం కూడా ఇంకా సాక్రిఫైస్ చేసేసాము. సరే ఇంకా తను లేకపోతే మేము కూడా వెళ్ళొద్దు అన్నట్టుగా వెళ్ళలేదన్నమాట. అందరం కలిసే ఉండిపోయాము. అప్పటికి తను అంది మీరన్నా వెళ్ళండి అని చెప్పి, కానీ అందరం కలిసి వెళ్ళేటప్పుడు ఏదైనా అందరం కలిసి ఎంజాయ్ చేయాలి, ఇంకా సరే నెక్స్ట్ టైం చూసుకుందామా అన్నట్టుగా వచ్చేసాము. అండ్ ఇక్కడ ప్లే జోన్ అయితే అంతా బాగుంది, కానీ మినిమం కార్డ్ ఛార్జ్ వచ్చేసి 1100. అదే కొంచెం ఎక్కువగా అనిపించింది మాకు. ఎందుకంటే వైజాగ్ సెంట్రల్లో మనకి ప్లే జోన్లో 200 or 250 రీఛార్జ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మేమంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఓకే వర్కౌట్ అవ్వచ్చు, కానీ ఒక్కరే వచ్చిన వాళ్ళ కోసం అదంతా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇది మినిమం బడ్జెట్ కూడా కాదు అనిపించింది నాకు. సో అదొక్కటి తప్ప మిగతా అంతా కూడా ఇక్కడ ప్లే జోన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో మీరు ఎవరైనా ఇంతకుముందు ఎంబీ మాల్కి వెళ్ళి ఉంటే కనుక ఈ ప్లే జోన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇటువంటి ప్లేసెస్కి వెళ్తే చిన్న పెద్ద సంబంధం లేకుండా అందరూ కూడా పిల్లలు అయిపోయి ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే బేసిక్గా మనం చిన్నప్పుడు ఇంత ఎంటర్టైన్మెంట్ కానీ ఎంజాయ్ చేయడానికి ఇన్ని సోర్సెస్ కానీ లేవు. ఒకవేళ ఉన్నా కూడా మన పేరెంట్స్ కొంచెం బడ్జెట్ పరంగా కూడా ఆలోచించేవారు. కాబట్టి మనకి ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు ఇవన్నీ కూడా కొంత దూరంగానే ఉంటాయి. సో ఇవి ఇలా చూసిన తర్వాత అందరూ కూడా ఆ ఎంజాయ్మెంట్లో ఇన్వాల్వ్ అయిపోతారనమాట. అండ్
మీకు చూస్తే అర్థమవుతుంది కదా, మా తమ్ముడు కానీ మా వారు కానీ సాహితీ కానీ అందరూ అవి చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో బాగా డీప్గా వాళ్ళకి అసలు నేను వీడియో తీస్తున్న విషయం కూడా తెలియదు, మా తమ్ముడికి అయితే అస్సలు తెలియదు, తెలిస్తే అసలు తీయనివ్వడు. వాళ్ళు చెప్పాను కదా కెమెరాకి అంత కెమెరా ఫ్రెండ్లీ కాదు, సో కెమెరా అంటే కొంచెం భయపడిపోతూ ఉంటాడనమాట. సో అందుకే చాలా తక్కువ కనిపిస్తాడు నా వ్లాగ్స్లో. వాడికి అంత డిస్కంఫర్ట్ అనుకున్నప్పుడు వాడిని ఇబ్బంది పెట్టి తీయడం నాకు ఇష్టం ఉండదన్నమాట. సో వాళ్ళకనే కాదు, ఎవరి ప్రైవసీని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన వ్లాగ్స్ వెళ్ళాలనేది నా ఉద్దేశం. సో అందుకని చెప్పి ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను. అండ్ మమ్మీను బాగా ఎంజాయ్ చేస్తాడు, సో వాడు కనిపిస్తూ ఉంటాడు అందుకనే. అండ్ ఫైనల్లీ మేమైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట ఏఎంబి మాల్లో. అండ్ నెక్స్ట్ స్నో వరల్డ్కి అయితే వెళ్దామని చూసాము. ఇదిగోండి, ఇది స్నో కింగ్డమ్ అనమాట. ప్రైజెస్ వచ్చేసి డీటెయిల్స్ ఇలా ఉన్నాయి చూడండి. సో మనకి సినీ మ్యాజిక్ అని చెప్పేసి ఒకటి ఉంది. అందులో ఏంటంటే మనకి 3Dలో విఆర్ పెడతారనమాట, వర్చువల్ రియాలిటీ కూడా పెడతారు. అది మనకి సెంట్రల్లో కూడా ఉంది, ఇంతకుముందు నేను చూపించాను. సో ఇక్కడ అది కూడా సెపరేట్గా ఉందన్నమాట. ఒకవేళ మనకి స్నో వరల్డ్ ప్లస్ వర్చువల్ రియాలిటీ రెండు కలిపి కావాలన్నా కాంబో ఛార్జెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, మీకు వాటి ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రైస్ మనకు అందుబాటులో ఉందా లేదా అనేది ఆలోచించుకునే కన్నా, సో ఒకసారి మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుని వెళ్తే బాగుంటుంది కదా. సో మేమైతే అందరం కలిపి స్నో వరల్డ్కి వెళ్దామని అయితే అనుకున్నాము. ఇక్కడ కూడా మాకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ అలవ్ లేదనమాట. సో సాహితీకి అలవ్ లేదు. సో అప్పటికి మా తమ్ముడు ఉండిపోతాను, నువ్వు వెళ్ళక్క అన్నాడు. లేదు, నేను ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళాను, చూశాను, కాబట్టి పిల్లలు మా తమ్ముడు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు, అందుకని మా తమ్ముడిని పంపించేశాను. అండ్ మా వారు అప్పటికే అన్నారు, నేను ఉంటాను సాహితీ దగ్గర, నువ్వు వెళ్ళు అని తను చెప్పారనమాట. లేదు, నేను కూడా సాహితీ కోసం ఉండిపోతాను, వెళ్ళను అని చెప్పాను. ఎందుకంటే బేసిక్గా ఈ టైంలో లేడీస్ ఎవరన్నా తనకి కంపెనీ ఉంటే బాగుంటుంది, ఏదన్నా అవసరం అయినా కూడా. సో అందుకని చెప్పి నేను ఉండిపోయాను. నా కోసం మా వారు కూడా ఉండిపోయారనమాట. నేను సాహితీ మా వారు ఉండిపోయాము, మిగతా పిల్లలందరూ కలిసి వెళ్ళారు. అండ్ ఫైనల్లీ వీళ్ళందరూ పేస్ట్రీ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో స్నో వరల్డ్కి వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారనమాట. సో చూడండి లోపల ఎలా ఉంటుంది అనేది. నేనైతే లోపలికి వెళ్ళి షూట్ చేయలేదు. అండ్ మీకు ఇక్కడ జస్ట్ క్లిప్స్ అనేవి చూపిస్తాను, వాళ్ళు పెట్టిన హైలైట్స్ చూపిస్తాను చూడండి. వాళ్ళంతా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసే హడావిడిలో అసలు వీడియో క్లిప్ షూట్ చేస్తారని నాకు తెలీదు. అందుకే నేను బయట ఫుటేజ్ షూట్ చేశాను అనమాట. బయట ఉండే వాళ్ళకి అంటే లోపల ఎలా ఉంటుంది అని చూపించడానికి కొన్ని హైలైట్స్ అయితే అక్కడ షేర్ చేశారు, అది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ వెళ్ళిన తర్వాత మా తమ్ముడు కొన్ని క్లిప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసిన షూట్ చేశాడు, చిన్ని క్లిప్స్ అనమాట. సో అవి మెమరీస్లో ఉండిపోతాయని చెప్పి నేను మళ్ళీ ఎడిట్ చేసిన వీడియోలో ఇవి యాడ్ చేశాను అనమాట. మా తమ్ముడు ఇంకా మిన్ను చెప్పినట్టుగా వాళ్ళు ఒక 5 minutes ఫస్ట్ మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నారనమాట. చాలా వరకు అన్నీ ఎంజాయ్ చేశారు. కానీ ఆ టెంపరేచర్ వల్ల వాళ్ళు అస్సలు ఎంజాయ్ చేయలేకపోయారు. -6 degrees సెంటిగ్రేడ్ అయితే ఉందన్నమాట. అందుకే 2 years లోపల పిల్లలకి ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి అక్కడ అలవ్ లేదని వాళ్ళు అందుకే చెప్పారనమాట. సో తర్వాత చూడండి వాళ్ళు ఫుల్గా ఉన్న 5-10 minutes కూడా సూపర్ ఎంజాయ్ చేశారు. చూసారు కదా అలా ఉంటదన్నమాట. లోపలంతా కూడా స్నోతో వాళ్ళు మనకి డ్రెస్ ఇస్తారు, షూ ఇస్తారు, అన్నీ ఇస్తారనమాట. సో వాటితో మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆడుకోవడానికి మనకు ఒక బాల్ అది కూడా ఉంటుంది. సో బయట నుంచి ఇదంతా చూడగానే ఇంత బాగా ఎంజాయ్ చేస్తారా అనిపించింది నాకు. అండ్ ఈ లోపల మేము అక్కడ సమోసా అది తీసుకున్నాం అనమాట. ఏమంత పెద్ద టేస్టీగా నాకేం అనిపించలేదు. సరే పోనీ బయట ఇది ఫుడ్ ఏం బాగోకపోయినా మేమందరం ఎంజాయ్ చేయకపోయినా పిల్లలు లోపల ఎంజాయ్ చేస్తారులే అన్నట్టుగా నేను ఉన్నానన్నమాట. కానీ చూస్తే వాళ్ళు కూడా అక్కడ అస్సలు ఎంజాయ్ చేయలేదు.
చేయట్లేదంట. ఎందుకంటే వీళ్ళు మనకి ఇచ్చే టైము 45 minutes ఉంటుంది అనమాట టైం స్లాట్. సో 45 minutes వాళ్ళు లోపల స్నోలో ఎంజాయ్ చేయొచ్చు. కానీ అస్సలు వాళ్ళైతే ఎంజాయ్ చేయలేదు. వాళ్ళు 20 minutesకే బయటకు వచ్చేసారు. ఎందుకంటే ఫస్ట్ 5 minutes వాళ్ళు ఎంజాయ్ చేశారట. తర్వాత అంతా కూడా వాళ్ళకి మొత్తం కాళ్ళు చేతులు అన్నీ రెడ్గా అయిపోయాయి. ఆ స్నోలో వాళ్ళైతే అస్సలు ఉండలేకపోయారు. అప్పటికి వాళ్ళకి షూస్ అవి ఇచ్చారు. ఆదిత్య ఎక్స్ప్రెషన్ చూసారా? ఆదిత్య ఒక్కడే కాదు, నిన్ను కూడా అలాగే అన్నాడు. ఇంకా అందరికీ కూడా అలానే అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ జనాలు కూడా తక్కువ ఉన్నారు. జనాలు కొంచెం ఎక్కువ మంది ఉంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి కొంచెం చిన్న వేడి అనేది పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారనమాట. హార్డ్లీ 50 members కూడా లేరంట. కాబట్టి వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యి వచ్చారనమాట. వాళ్ళు అసలు ఎంజాయ్ చేయలేకపోయారు. అండ్ లిటరల్లీ మాకు వేస్ట్ అయిందా అనిపించింది. కాకపోతే పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఎవరైనా వెళ్ళి మేము స్నో వరల్డ్కి వెళ్ళాము అని చెప్తే మా పిల్లలు అయ్యో మేము వెళ్ళలేదు అనే గిల్ట్, ఒక చిన్న రిగ్రెట్ వంటివి లేకుండా వాళ్ళు కూడా ఓకే మేము కూడా వెళ్ళాము అనే ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసినట్టు ఉంటుంది. సో ఏదైతేనేం పిల్లలు మొత్తానికి ఒక ఫస్ట్ 5 minutes అయినా కూడా ఎంజాయ్ చేశారు. కాకపోతే నాకు ఒకటే అనిపించింది, వాళ్ళు 40 minutesకి ఇంత ఛార్జ్ చేసే బదులు వాళ్ళు జస్ట్ ఒక 15 minutes పెట్టి కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే చాలా ఎక్కువ అనమాట. చూసారు కదా ఒక్కొక్కరికి పాదాలు ఎలా అయిపోయాయి, అంతా కూడా రెడ్గా అయిపోయాయి అనమాట. సో నాకు అదే అనిపించింది, 15 minutes పెట్టి ఒక 300 ఛార్జ్ చేస్తుంటే బాగుండు. 45 minutes పెట్టి వాళ్ళు 750 rupees ఛార్జ్ చేశారు. సో చాలా ఎక్కువ అనిపించింది. ఫైనల్లీ ఎనీవేస్ మొత్తానికి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే స్నో వరల్డ్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో దెబ్బకి ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఎంబీ మాల్ నుంచి. వచ్చేసి సో చాలాసేపు అయింది కదా, పిల్లలందరూ ఫుడ్ అది తిని చాలాసేపు అయింది, వాళ్ళకి కొంచెం ఆకలిస్తూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఎగ్ రోల్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో మా తమ్ముడు సాహితి ఇక్కడ ఎగ్ అయితే తినరు, ఆ రోజు నాన్ వెజ్ తినరు, ఆ రోజు ట్యూస్డే. సో వాళ్ళిద్దరూ నాన్ వెజ్ తినరు అనమాట. సో అందుకని వాళ్ళు ఫలూదా దగ్గరికి వెళ్తున్నారు. మా వారు కూడా ఫలూదా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, తనకి ఫలూదా అంటేనే ఇష్టం. సో అందుకని వాళ్ళందరూ ఫలూదా దగ్గరికి వెళ్ళారు. మేము వచ్చేసి ఈ ఎగ్ రోల్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎగ్ రోల్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నాము. సో ఎగ్ రోల్స్ తిందాము అన్నట్టు. చూసారు కదా, అందరం బాగా తిరిగి ఎంజాయ్ చేయడం దగ్గర నుంచి ఇంకా తినేదాకా పడ్డామన్నమాట. సో ఇక్కడ వచ్చి ఇలా కొంతమంది ఎగ్ రోల్, ఇంకొంతమంది ఫలూదా, ఐస్ క్రీము ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఫలూదా అది తినలేదు, ఎందుకంటే కొంచెం డైట్లో ఉందాము, స్ట్రిక్ట్గా డైట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకనే నేను అవేవి టచ్ చేయలేదన్నమాట. సో మిగతా వాళ్ళందరూ ఫలూదా అది కూడా ఎంజాయ్ చేశారు. అండ్ పిల్లలు కూడా తిన్నారనమాట. మా మిన్ను నన్ను అడుగుతున్నాడు కావాలా తింటామని. నేనైతే తినను అని చెప్పాను. తినకూడదు కాబట్టి పాపం మా వారు తీసుకురాలేదు అనమాట. నాకు నేను చెప్పాను స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్నాను కాబట్టి ఇవేవి తినను అని చెప్పేసి. అండ్ ఇది వాళ్ళ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానంటే ఈ రోజు ఇక్కడితో మేము ఇంటికి వెళ్ళిపోయాం అనుకోవద్దు. ఇంటికైతే వెళ్ళలేదు. దుర్గం చెరువులో అక్కడ ఒక బోట్ రైడ్ ఉందన్నమాట. సో దానికి మేము వెళ్తున్నాము. ఇప్పటికే వీడియో లెంగ్తీ అయింది కాబట్టి వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. అండ్ అక్కడైతే కొన్ని ఆస్పెక్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అవేంటో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. మరొక మంచి వీడియోలో కలుస్తా, పార్ట్ 2లో కలుస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు లక్కీ లేడీస్ వరల్డ్. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.